హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. సమంత రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్ ప్రెజెంట్ బాలీవుడ్ బాట పట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక సామ్ సినిమాలో కన్నా ఓటీటీ సిరీస్ లో బీ టౌన్ లో నెట్టుకొస్తుంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బాస్టర్ ఇచ్చి లేడీ లక్కుగా మారిపోయింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్డేలకు విషెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రెజెంట్ శామ్ కెరీర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించింది. ఇక అది కూడా సక్సెస్ అయ్యింది. నటిగా రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తుంది ప్రెసెంట్ సమంత. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న నేషనల్ క్రష్ కు సికిందర్ బ్రేక్ లేసింది. కానీ కుబేరా ఇక ట్రాక్ ఎక్కి పెట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు శ్రీవల్లి రూట్ మార్చింది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటుంది మన శ్రీవల్లి. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో వచ్చేస్తుంది మేడం. ఇక ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ మైసాతో పాటు బాలీవుడ్ లో థామా మరో ప్రాజెక్టుకు కమిట్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక శామ్ రష్మిక లైనప్ ఓకే, కానీ గతంలో ప్రకటించిన లేడీ ఓరియంట్ చిత్రాలు ఎంతవరకు వచ్చాయో ఇంకా క్లారిటీ లేదు. ఇక శామ్ నిర్మాతగా మారే క్రమంలో ప్రలాల అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి మా ఇంటి బంగారం అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ ప్రకటించిన ఈ మూవీ ఎంతవరకు వచ్చిందో ఇప్పటికీ కనీసం అప్డేట్ కూడా లేదు. ఇక శుభం ప్రమోషన్ లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా చర్చించిన దాఖలాలు కూడా లేవు. అలాగే రష్మిక 2 ఏళ్ల క్రితం రెయిన్బో అనే చిత్రానికి కమిట్ అయింది. ఇక శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా ఫిక్స్ అయిన ఈ మూవీ కూడా అఫీషియల్ గా స్టార్ట్ అయ్యింది. కానీ ఆ వెంచర్ సెట్ పైకి వెళ్ళిందో లేదో కూడా ఇంకా తెలియదు. ఇలా ఇద్దరి స్టార్ హీరోయిన్స్ క్రేజ్ ప్రాజెక్ట్స్ అయితే ఏమయ్యాయో ఇంకా క్లారిటీ కూడా లేదు. మరి ఇప్పటికైతే శామ్ ఒక పక్క నిర్మాతగా సాగిస్తుంది తప్ప హీరోయిన్ గా మాత్రం రాణించట్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ రష్మిక అయితే లేడీ ఓరియంట్ తో ఒక సినిమా అయితే మైసం అనే సినిమా అయితే తెర మీదకి రాబోతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఇక విజయ్ దేవరకొండ కూడా విషెస్ చెప్పడం అయితే జరిగింది. ఇక శామ్ మళ్ళీ తెర మీద కనిపిస్తుందా, ఎటువంటి బ్లాక్ బస్టర్ ని సృష్టిస్తాయి? ఇక ఇద్దరు కలిస్తే అంతే కదా. మీరు కూడా సమంత నేషనల్ క్రష్ రష్మిక ఫ్యాన్సా? అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.